బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది. టెక్సాస్ రాష్ట్రం కేర్ కౌంటీలో గ్వాడలూప్ నది పొంగి పొర్లుతూనే ఉంది. గ్వాడలూప్ నది ప్రవాహానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు దాదాపుగా 80 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో 21 మంది చిన్నారులు ఉన్నారు. వరదల్లో ఇప్పటికే వందలాది మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ట్రంప్ పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సహాయక చర్యల్లో హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్లు వినియోగిస్తున్నారు. అదనంగా మరింత సిబ్బందిని రంగంలోకి దింపేందుకు అమెరికా కోస్ట్ గార్డ్స్ కూడా సిద్ధమవుతున్నారు. 26 నిమిషాల్లోనే నది ఏకంగా 45 అడుగుల మట్టానికి చేరిన నేపథ్యంలో అక్కడ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. గ్వాడలూప్ నది ప్రవాహ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. బాధిత కుటుంబాలకు ఇప్పటికే ఇటు భారతదేశం నుంచి ప్రధాని మోదీ కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. పరిస్థితి త్వరలో చక్కబడాలి అంటూ ఆయన ఆశిస్తున్నారు. మరోవైపు చూస్తూనే ఉన్నాం, గ్వాడలూప్ నది ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది. సుమారుగా 8 మీటర్లు పెరిగింది. 45 నిమిషాల్లో 8 మీటర్ల ఎత్తుకు వరద ప్రవాహం పెరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, పైనుంచి వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 80 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అలాగే వారిలో 28 మంది చిన్నపిల్లలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక్క కేర్ కౌంటీలోనే ప్రధానంగా 68 మృతదేహాలు కనుగొన్నట్లుగా అధికారులు తెలియజేశారు. చిన్నపిల్లలతో సహా చూస్తే మొత్తం 68 మంది అక్కడ మృతదేహాలు లభ్యమయ్యాయి అంటూ అక్కడి లోకల్ షరీఫ్ లారీ లథియా తెలియజేశారు. అలాగే మిగతా కొన్ని దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి ట్రావిస్ కానీ, బర్నెట్, కెండాల్, టామ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీల్లో ఇంకా మరికొన్ని సుమారుగా ఒక 10 మృతదేహాలను గుర్తించారు అంటూ సమాచారం అందిందంటూ కూడా వారు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మరొక 40 మందికి పైగా కనీసం ఆచూకీ కూడా దొరకనట్లుగా తెలుస్తోంది. వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు వారు బ్రతికున్నారో లేదో తెలియదు. 40 మంది ఆ ప్రాంతంలో ఉండాలి అంటూ సమాచారం ఉంది. కానీ వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియని పరిస్థితి, బ్రతికున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. వారి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామంటూ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ సర్చ్ ఆపరేషన్ కోసం డ్రోన్ కెమెరాలని వారు యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది విజువల్స్ కూడా మనకు క్లియర్గా డ్రోన్ విజువల్సే మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఈజీగా ఎత్తైన ప్రాంతాల నుంచి సర్వేలెన్స్ చేయడానికి డ్రోన్ కెమెరాస్ను సహజంగా యూజ్ చేస్తూ ఉంటారు. మరోవైపు యుఎస్ కోస్ట్ గార్డ్ నుంచి కూడా అదనపు ఎయిర్ సపోర్ట్ని అందించేందుకు, అంటే హెలికాప్టర్స్ని మరింత పెద్ద సంఖ్యలో పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఇక ఏ రకంగా కూడా అక్కడ ఉన్నటువంటి వరదల్లో చిక్కున్నటువంటి ప్రజలను చేరేందుకు వేరే అవకాశం లేని నేపథ్యంలో హెలికాప్టర్స్ని యూజ్ చేస్తున్నారు. ఫ్లడ్స్ చాలా హెవీగా ఉన్నాయి, చాలా వేగంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఫ్లడ్స్ అన్నీ కూడా సాధారణ బోట్లలో, చిన్న స్పీడ్ బోట్స్ కానీ లేదంటే ఎయిర్ బోట్స్లో కానీ వెళ్ళడానికి కుదరని నేపథ్యంలో ఆ వరద ప్రవాహానికి ఆ బోట్స్ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో హెలికాప్టర్స్ని రంగంలోకి దించారు. అయితే ఉన్నటువంటి హెలికాప్టర్స్ సరిపోక యుఎస్ కోస్ట్ గార్డ్ నుంచి మరిన్ని హెలికాప్టర్స్ని రంగంలోకి దించుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ వారంలోనే టెక్సాస్లో ప్రెసిడెంట్ ట్రంప్ పర్యటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ శుక్రవారం పర్యటించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అలాగే ప్రధానంగా చూసినట్లయితే ట్రంప్ ఇప్పటికే మేజర్ డిజాస్టర్ డిక్లరేషన్ ఫైల్ మీద కూడా సంతకం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేర్ కౌంటీ పరిసరాలకు సంబంధించి చర్యలు తీసుకునేందుకు ఈ ఫైల్ మీద ఆయన సంతకం చేశారు. దీనివల్ల FEMA, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ కూడా రంగంలోకి దిగడానికి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూరుతాయి. వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి అవసరమైనటువంటి అన్ని రకాల నిధులు, సహాయక సిబ్బంది కానీ లేకపోతే ఫుడ్కి సంబంధించి, అలాగే ఫినాన్షియల్ సపోర్ట్, హెలికాప్టర్స్, ఎయిర్ సపోర్ట్ దొరుకుతుంది, మెడికల్ సపోర్ట్ దొరుకుతుంది. ఇలా అన్ని రకాలుగా ప్రజలకు మరింత సపోర్ట్ ఈ FEMA, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికే సుమారుగా గత 4 రోజుల నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో ఇప్పటికే హెలికాప్టర్స్ని, బోట్స్ని, డ్రోన్స్ని, హెవీ మెషినరీస్ని సైతం యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా అంటే సామాన్య ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా
పూర్తిగా ఈ వరదల్లో చిక్కుకున్నటువంటి 850 మందిని రెస్క్యూ చేసి హెలికాప్టర్స్ ద్వారా కానీ బోట్ల ద్వారా కానీ ఇక వేరే వేరే మార్గాల ద్వారా కానీ ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని ఇక చివరి క్షణాల్లో ఉన్న వారిని 850 మందిని రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా సేవ్ చేశారంటే ఏ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయో మనం చూడొచ్చు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఎక్కడ చూసినా సరే బురదతో కూడినటువంటి ఈ వరద ప్రవాహమే కనిపిస్తుంది. రైట్, ఒకసారి అక్కడ పరిస్థితిని చూద్దాం. రైట్, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది కొన్ని విజువల్స్. మేము చూపించేటువంటి స్క్రీన్ మీద మీకు చూపించే విజువల్స్ కొంచెం చూడడానికి కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు. ఒక చిన్న అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి. ప్రధానంగా మనం స్క్రీన్ మీద చూడొచ్చు 38 కిలోమీటర్లు దగ్గరగా ఈ వరదల్లో కొట్టుకుపోయి చివరికి ఒక చెట్టు ఆసరాగా చివరి క్షణాల్లో ఒక చెట్టు ఆసరా దొరికితే తమ ప్రాణాలను రక్షించుకున్నటువంటి ఒక యువతికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. 34 కిలోమీటర్లు ఈ వరదల్లో కొట్టుకుపోయింది ఆ యువతి. మరొక విజువల్ మనం చూస్తున్నాం. పూర్తిగా కేర్ కౌంటీ అంతా కూడా కేర్ కౌంటీలోని చాలా ఇళ్ళు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఒక చిన్న పాప మనం ఇంతకుముందు చూసాం. ఒక చిన్న పాప తన పెట్స్ని పట్టుకొని రోజు తను ఆడుకునేటువంటి పెట్స్ను పట్టుకొని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం ఇప్పటి వరకు. అలాగే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోవైపు ఇళ్ళే కొట్టుకుపోతున్నాయి. టన్నుల బరువు ఉండేటువంటి ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. అంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేర్ కౌంటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. శుక్రవారం ట్రంప్ అక్కడ పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది. కార్లు కొట్టుకుపోతున్నాయి, బస్సులు కొట్టుకుపోతున్నాయి, లారీలు కొట్టుకుపోతున్నాయి, ఇళ్ళు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. ఎన్ని రోజుల్లో ఈ పరిస్థితి అదుపులోకి వస్తుంది, ఎన్ని రోజుల్లో కంట్రోల్ అవుతుంది అనేది ఎవరికి తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక అధికారులు సైతం అంచనా వేయలేకపోతున్నారు ఎప్పటిలోపు పరిస్థితి అదుపులోకి వస్తుంది అనే దానికి సంబంధించి. ఇప్పటికే ట్రంప్ కూడా దీనికి సంబంధించి వరుసగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన కూడా పరిస్థితిని పర్యవేక్షించి సహాయక చర్యలు మరింత ముమ్మరం చేసే ప్రయత్నం ఆయన కూడా చేస్తున్నారు. శుక్రవారం ఆయన పర్యటించబోతున్నట్లుగా మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి